మీకు కనబడవు. మీకు సాక్షి పేపర్లు రాయరు ఇవన్నీ. మీ పార్టీ పత్రిక అబద్ధాలు చెప్పే మానేయండి, మారండి, జనానికి చేయండి, జనం పక్క నిలబడండి, జనం మారండి, అంతేగాని అబద్ధాలు చెప్పడం వల్ల. ఒక్క నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు మీరు స్ట్రైట్ మీరు స్ట్రైట్ క్వశ్చన్ అడిగారు. శ్రీనివాస్ చౌదరి గారు సమాధానం చెప్తున్నారు. వెంకటరెడ్డి గారు శ్రీనివాస్ చౌదరి గారు గంటకి 16 కోట్లు అప్పు చేస్తోంది ఈ రోజు కూటమి ప్రభుత్వం. గడిచిన 6 నెలల్లో దాదాపు 65,000 కోట్లు అప్పు చేశారు. దీనికి సరైనటువంటి సమాధానం మీ దగ్గర ఉందా? వెంకటరెడ్డి గారు అడిగినటువంటి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా? క్లియర్ గా ఒక 1 minute లో క్లోజ్ చేయండి ప్లీజ్. మంచి పాయింట్ చెప్పారు, చాలా సంతోషం. 11 లక్షల కోట్ల అప్పులు వడ్డీలు కట్టుకోకుండా ప్లస్ ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమం పెన్షన్లు కానీ జీతాలు కానీ ఈరోజు అభివృద్ధి కార్యక్రమం చేసే ప్రతి రూపాయికి లెక్క పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు గోళ్ళకి వైఎస్ఆర్సీపీ రంగులు కోట్ల పక్క ఊరికి హెలికాప్టర్ సార్ మీకు చదువుతాను అర్థం కావలేదు. తాడేపల్లి గెస్ట్ హౌస్ 3 కోట్లు పెడతారా? తాడేపల్లి ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారు, మాట్లాడాక మీ వర్షన్ చెప్తారు ప్లీజ్. కంటైనర్ నుంచి తాడేపల్లి గెస్ట్ హౌస్ బెంగళూరు వైట్ హౌస్ పోలేదా? అవి చేయలేదు మేము. అబద్ధాలు సాక్షి పేపర్ కదా, అడ్వర్టైజ్మెంట్లు 700 కోట్లు సాక్షి పేపర్ పెడితే 300 కోట్లు తినేది కదా, 3 కోట్లు ఖర్చు పెట్టలేదు కదా, ఎలిఫెంట్ నిర్మాణం కోటి రూపాయలు ఖర్చు పెట్టుకోలేదు కదా. ఇవన్నీ మీరేందో నాకు అర్థం కాదు. చెప్తాయినారా మీకు బుర్ర లేదు, క్వశ్చన్లు వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాక్షి కళ్ళతో చూస్తే కనబడదు. బయటకు చూడండి, రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమం చూడండి. ఏ రోజైనా ఒక రోడ్డు వేసారా, ఒక ప్రాజెక్ట్ కట్టారా, 10 మందికి చేశారా? ఇది మీరు ఏం కాకమ్మ కథలు చెప్తారు. అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, నీతి మాలిన అబద్ధాలు చెప్తున్నారు. ఇవన్నీ నిజాలు వెంకటరెడ్డి గారు మనస్సాక్షిగా ఒక్క నిమిషం. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ చౌదరి గారు 1 minute ప్లీజ్. వెంకటరెడ్డి గారు మీరు మనస్సాక్షిగా ఓకే 16 కోట్లు గంటకి వీళ్ళు అప్పు చేశారు, ఓకే అప్పులతోనే ఈ రోజు రాష్ట్రం జరుగుతుంది అనేది జగమెరిగిన సత్యం, ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ఎందుకంటే గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది అనేది అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అయితే నాది స్ట్రైట్ క్వశ్చన్ మీకు, మీ ఆత్మసాక్షిగా మీరు చెప్పండి, ఈ రోజు రాష్ట్రంలో ఈ అప్పులు చేసినటువంటి డబ్బులతోటి ఎలాంటి అభివృద్ధి జరగట్లేదు అని మీరు భావిస్తున్నారా? రోడ్లకు సంబంధించినటువంటి విషయం ఎక్కడ పూడుస్తున్నారు అన్నారు, బహుశా మీరు ఒకసారి దాన్ని వెరిఫై చేయండి. తర్వాత వచ్చేసి జీతాలకు సంబంధించి గతంలో చాలా ఆలస్యమయ్యాయి, కానీ ఇప్పుడు జీతాలు సమయానికి ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పెంచిన పెన్షన్లు ఇస్తున్నారు. సో ఇవన్నీ ఇవ్వాలంటే అప్పులు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా అభివృద్ధి సంక్షేమం కిందకి రావా? అంటే ఏంటి అసలు మీ దృష్టిలో? మీరు ఒక్కసారి ఆత్మసాక్షిగా మీరు మాట్లాడండి ప్లీజ్. ఫస్ట్ వాళ్ళు చెప్తున్నది తప్పుడు. ఎందుకంటే 11 లక్షల కోట్లు అప్పు లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పులు ఉంది 6.5 లక్షల కోట్లు. మొన్న మార్చి వరకు 6.5 లక్షల కోట్లు. ఇప్పుడు వీళ్ళు అదనంగా 67,000 కోట్లు అప్పు చేశారు, ఏదైతే 6 నెలల్లో. అంటే ఇక్కడ అప్పు అంటే ఇక్కడ అప్పుకి డెఫినేషన్ తెలియాలి సార్. వెంకటరెడ్డి గారు అప్పుకి డెఫినేషన్ తెలియాలి. అప్పులు మీన్స్ ఏంటంటే మనము గవర్నమెంట్ నుంచి తీసుకున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకున్నటువంటి అప్పులు, లేకపోతే బాండ్స్ విక్రయం ద్వారా తీసుకున్న అప్పులు కాదు, కార్పొరేషన్ అప్పులతో కలిపి ఇటీవల అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పడం జరిగింది. దాదాపు నియర్లీ 9 లక్షల కోట్లకు పైచిలకు ఈ రోజు అప్పులు ఉన్నాయని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి 6 లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉంది, కావాలని చెలవల పాలన చేసి చెప్పారని కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఆ తర్వాత అప్పులకు సంబంధించినటువంటి విషయాన్ని చంద్రబాబు మాట్లాడాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా సైలెంట్ అయిపోయినటువంటి సిచ్యువేషన్. సో అప్పు అంటే డెఫినేషన్ కూడా చెప్పండి మీరు ఒకసారి ప్లీజ్. అంటే మీరు చెప్పారు కదా అప్పులు పెద్ద డెఫినేషన్. అప్పులు అంటే వచ్చే సంవత్సరం మనం కట్టాల్సిన వడ్డీ ఉంటది కదా, దాన్ని కూడా ఇప్పుడు వేసి, ఆ వచ్చే సంవత్సరం మనం కట్టాల్సింది కూడా అప్పుడు కూడా ఇప్పుడు వేసి, వచ్చే 10 ఏళ్ల తర్వాత మనం కట్టాల్సిన అసలు వడ్డీ ఉంటది కదా, అది కూడా ఇప్పుడు వేసి దాన్ని అప్పు అన్నారు మిస్టర్ రాజు గారు. అప్పనంటే బడ్జెట్ లోపల అంటే వినండి 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 మధ్యలో ఎందుకు నొప్పి ఎందుకు వస్తుంది? నేను చెప్పేది ఎందుకు బాగేదో అందుకని చెబుతా, అందుకని చెప్పేది వినండి.
రిజర్వ్ బ్యాంక్ ద్వారా తీసుకున్న అప్పులు ఒకటి, బ్యాంకు గ్యారంటీతో తీసుకునేటటువంటి అప్పులు ఒకటి, కార్పొరేషన్ ద్వారా తీసుకునేటటువంటి అప్పులు ఒకటి, విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి అప్పులు ఒకటి, ఇవన్నీ కలిపే 6.5 లక్షల కోట్లు. అది బడ్జెట్ లో వాళ్ళు ఇచ్చారు, బుక్ లో చూసుకోండి, తెలియకపోతే నేను మీకు పంపిస్తా డిబేట్ అయిపోయినాక. 2, వచ్చే సంవత్సరం కట్టాల్సిన అప్పులు, ఆ వచ్చే సంవత్సరం కట్టాల్సినటువంటి వడ్డీ, ఓ 10 ఏళ్ల తర్వాత కట్టాల్సినవి అన్ని ఇప్పుడే వేసేసి మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. దీన్ని అన్నారు అప్పని. వాళ్ళకి తెలియపని పిచ్చాలో కొంచెం చెప్పండి. అప్పులు అంటే ఏందని అడిగారు కదా మీరు. దానికి సంబంధించి 67,000 కోట్లు ఏం చేశారు చెప్పనా? రామోజీ చచ్చిపోయాడు కదా, ఆయన సంస్మరణ ఏదో పెట్టారు కదా సభ, దానికి వచ్చే 12 కోట్లు. నారీ యువబేరో ఏదో పెట్టి నారా భువనేశ్వర్ గారిని పంపించి ఒక 10 కోట్లు. ఇట్లా దుబారాలు చేస్తా ఉన్నారు. ఏది కరకట్టలో ఉన్న కొంపకెళ్ళడానికి స్పెషల్ హెలికాప్టరు, చంద్రబాబు నాయుడు కరకట్ట కొంపక మరమ్మతులు, వీటికి ఖర్చు పెడుతున్నారు. తెచ్చినటువంటి అప్పులు ఏం చేశారంటే పథకాలు ఇచ్చారన్నారు కదా, ఏమి ఇచ్చారు? పెన్షన్ అనేది 1000 రూపాయలు పెంచి ఇచ్చారు. అది కూడా 1,50,000 మందికి తగ్గించారు. 66 లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇస్తే 1,00,000 మందికి తగ్గించారు 6 నెలల్లో. 2, వాళ్ళు ఇస్తా ఉన్న పెన్షన్ ఏంటి? 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పెన్షన్ ఇస్తా అన్నారు. ఇచ్చారా? దీపం పథకం కింద 3 సిలిండర్ ఇస్తా అన్నారు. ఈ సంవత్సరం ఇచ్చింది 1 సిలిండర్. అది కూడా ముందంటే మీరు డబ్బులు కడితే తర్వాత ఎప్పుడో వస్తాయంట. 3, ఏ పథకాన్ని ఇంప్లిమెంట్ చేశారు? నిరుద్యోగ వృత్తి ఇచ్చారు 6 నెలల్లో. నేను నీకు 15 నీకు 15 ఏమన్నా ఇచ్చారా? నీకు నెలకు 1,500 నీకు నెలకు 1,500 అదేమన్నా ఇచ్చారా? ఏ పథకం రోడ్ వేసారు? రోడ్ వేసారు చూపించండి. ఇదిగో పలానా నియోజకవర్గంలో పలానా ఊరు నుంచి దోచుకోవటం, ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, ప్యాకాట క్లబ్బులు. అసలు ఈ రాష్ట్రంలో ఈరోజు ఏం జరుగుతుందంటే ఎనీ టైం లెక్కర్ దొరుకుతుంది. ఆంధ్రప్రదేశ్ అంటే ఎనీ టైం లెక్కర్. భారతదేశంలో అర్ధరాత్రి 2ంటికి కావాలన్నా దొరికింది, తెల్లారిగట్ట 6ంటికి కావాలన్నా దొరికింది. ఎంత తెలుగుదేశం పార్టీ చెప్పండి. ప్రభుత్వమే మధ్య వ్యాపారం చేసి రాష్ట్రానికి 60,000 రూపాయలు బొక్కేలా మాట్లాడండి. చేసేవన్నీ రైతులకు సంబంధించి ఇచ్చారా? రైతు భరోసా ఇచ్చారా? రైతు భరోసా ఎప్పుడు ఇస్తున్నారు? ఈ రోజు రైతులు అవునండి, మీకు తెలియకపోతే తెలుసుకోండి. ఈరోజు రైతులు మట్టి పరీక్షలు కానీ, వంగడాలు కానీ, పనిముట్లు కానీ, రైతు కార్పొరేషన్ నిధులు కానీ వెంటనే రిలీజ్ చేస్తున్నారు. చేస్తున్నారు. రండి చూపిస్తా చెప్తామేమో. మీలాగా రైతులు ఆత్మహత్యల్లో ముంచలా, రైతుల కళ్ళలో పంటలు మునిపి వరద పైకి వచ్చి మీ 4 ఊలగడ్డలు 4 ఎర్రగడ్డలు 4 పొలగడ్డలు ఇలా మేము రైతుల పక్షాలు నిలబడతాం, రైతులతో నిలబడతాం, రైతుల కోసం కష్టపడతాం. నిరూపించండి. మీ కూటమి ప్రభుత్వం వల్ల. మీ కూటమి ప్రభుత్వం కాదండి, మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు అతలాకుతం అయిపోయారు, సాగుకు దగ్గరయ్యారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు, మాట్లాడే ఆలోచన మీకు వచ్చేటప్పుడు ఏం చేయాలో చెప్పండి. సమాజంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ అంటే వైసీపీ అని పక్కతో వేశారు. మళ్ళీ మీరు మాట్లాడుతున్నారండి, ఏం చెప్పాలి? ఒకటి, మీరు ఇవన్నీ మీరు ఇలా మైకుల ముందు మైకాసురులు మాట్లాడడం కాదండి. తీసుకొని వచ్చి అసెంబ్లీలో పెట్టమని చెప్పండి మీ జగన్మోహన్ గారిని. మీ ఎమ్మెల్యే జగన్మోహన్ గారిని అసెంబ్లీలో ఎంగరెడ్డి మాట్లాడలేకపోతున్నారు. భయపడా? పులివెందుల ఏం కారణం చెప్పండి? ఈ దిక్కుమాల వైఎస్ఆర్సీపీ నాయకులు కాలచేలాగా రాష్ట్రం తింటా ఉంటే ఏం చెప్పాలి చెప్పండి? మాఫియా నడిపారు మీరు. ఏ మాఫియా నడపలేదు చెప్పండి మీరు? మాఫియా కదా. సాక్షి పేపర్ కూడా అన్ని పేపర్లు కనబడుతుంది. 50 సంవత్సరాలు దాటాలకు పెన్షన్ ఎప్పుడు ఇస్తున్నారు? నెల 1,500 ఎప్పుడు ఇస్తున్నారు? నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తున్నారు? అనాథ పిల్లలు కూడా పెన్షన్ ఇస్తామని చెప్పి ప్రకటించారు. అనాథలకి, మహిళలకి అందరికి పెన్షన్ ఇవ్వడానికి శాసనసభ సాక్షిగా పయ్యవాళ్ళ కేసుల్లో బడ్జెట్లు ఇంటికి కేటాయించారు. ఇస్తున్నాం, ఏ పైసా కూడా చెల్లిస్తాం. హామీలు ఇచ్చాము, అమలు చేసి వస్తాం. వెంకటరెడ్డి గారు ప్లీజ్, టైం అయిపోతుంది. మైకాసురుల గారి తుప్పే ఉంది చెప్పండి.
అరే ఇప్పుడు సార్, 6 మాట నెలల్లో సార్, ఒక్కొక్క నెల జగన్మోహన్ గారు మహిళలకు 1500 ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. జగన్మోహన్ గారు కంచెలు ఒక్క నిమిషం, please. నెలలు శ్రీనివాస్ చౌదరి గారు కంక్లూడ్ చేద్దాం. వెంకటరెడ్డి గారు కంక్లూడ్ చేద్దాం. కోట్లు